వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. భైంసా మండలం మహాగాం, గుండెగాం, సిద్దూర్, వానల్పాడ్తో ముంబైసాలో భారీ గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట దెబ్బతిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అయితే అర్ధరాత్రి నుంచి భారీ ఈదురుగాలతో కూడిన అకాల వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ పంటలు అయితే పూర్తిగా నేలవారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు మామిడి సాగు చేస్తున్న రైతులకు ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో చెట్ల పైన ఉన్నటువంటి 50% మేర కాయలు నేలరాగా రాత్రి నుంచి కురిసినటువంటి అకాల వర్షంతో కూడా పూర్తిగా ఇటు మామిడికాయలు కూడా నేల రావడంతో అయితే మామిడి రైతులు అయితే ఆందోళన చెందుతా ఉండగా, మరోవైపు వరి సాగు చేస్తున్న రైతుకైతే ఈ ఏడాది కూడా కన్నీళ్ళలో మిగిల్చింది ఇటు అకాల వర్షం. పూర్తిగా ఆ పంట చేళ్లలో కూడా వరి కూడా నేల కొరగడంతో అయితే ఆ రైతులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొక్కజొన్న, మిర్చి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి కూడా ఇదే ఉంది. పూర్తిగా పంటలన్నీ నేల రాలడంతో కూడా వారందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. మరోవైపు భారీ ఈదురుగాళ్లతోటి భారీ వృక్షాలు కూడా నేల కొరగడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు గ్రామాలకైతే విద్యుత్ అంతరాయం అయితే ఏర్పడింది. ఇప్పటికి కూడా విద్యుత్ పునరుద్ధరణ కాని పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు మరో 3 రోజుల పాటు భారీ నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా ఆ వాతావరణ శాఖ కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే గత ఏడాది కూడా ఇదే సమయాన పంటలు చేతికొచ్చే సమయాన అకాల వర్షంతో తాము పంటలు నష్టపోయాము. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారు, సర్వేలు చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా తమకి ప్రభుత్వం నుంచి ₹1 కూడా నష్టపరిహారం అయితే అందిన దాఖలాలు లేదంటూ కూడా రైతులు అయితే చెప్తున్నారు. ఈ గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షంతో అయితే పూర్తిగా పంటలు అయితే నేలవాళ్ళగా ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు అయితే పంట చర్యలకు వచ్చిన సందర్భాలు లేవంటూ కూడా రైతులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వ్యవసాయ శాఖ అధికారులు తమ పంట చర్యలోకి వచ్చి పంట నష్టం అంచనా వేసి కూడా తమకు నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఉన్నారు. దాదాపుగా తాము ఒక్కో పంటకి 20,000 నుంచి 40,000 రూపాయలు అయితే ఎకరాకైతే ఖర్చు పెట్టాం, కానీ చేతికి వచ్చే సమయాన అకాల వర్షం అయితే పూర్తిగా పంటను అయితే దెబ్బతీసింది. ఖచ్చితంగా తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. సోని, రైట్, థాంక్స్.